హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మా. ఈరోజు మనం సొగస్టుడి తర్మాలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం టోటల్గా ఈ షోలో డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సునీల్ గారు రెడీగా ఉన్నారు. హలో సునీల్ గారు. హలో మేడం. ఈ రోజు ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఈరోజు ఫ్యాన్సీ డిజైనర్ పీస్ మేడం. ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఓకే, ఫస్ట్ సారీ ఫస్ట్ అయితే హాఫ్ అండ్ హాఫ్ లో ఉంది. ఓకే, మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా 2.5 మీటర్స్ మనకి జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. లైట్ వెయిట్ జార్జెట్ మెటీరియల్, దానిపైన పింక్ కలర్ కాంబినేషన్ తోని చిన్న చిన్న కుందన్స్ కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందన్నమాట. ఓన్లీ కుందన్స్ మాత్రమే మనకి వర్క్ చేస్తారు. అలాగే పైన బోర్డర్స్ చూసినట్లయితే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్లో కలర్, ఆ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉండేటట్లే 4-5 వేరియేషన్స్ చూపించారు. కుందన్ వర్క్, సీక్వెన్స్ వర్క్, అలాగే పిటాయి వర్క్, ఇలా మనకి కొంచెం వేరియేషన్ చూపించారనమాట. పింక్ కలర్కి గోల్డ్ కలర్స్ బోర్డర్స్ వచ్చేసరికి చాలా స్టైలిష్ లుక్ వచ్చింది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. అలాగే 2.5 మీటర్స్ తర్వాత నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఎల్లో కలర్ నెటెడ్ మెటీరియల్, దాంట్లో కూడా మనకి షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ కూడా మ్యాచింగ్ వచ్చేటట్లుగా మనకి డిజైనింగ్ ఇచ్చారు. కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ అండి. శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో కుచ్చిళ్ళ పార్ట్లో కూడా మనకి అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దానిపైన ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అండ్ కుందన్స్ ఒక బోర్డర్ ఇచ్చారు. దానిపైన చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఇచ్చారో పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ లాగా కనిపించే విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా డిజైనింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ మిడిల్లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. పైన పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుటీస్ని పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. కుచ్చిల పార్ట్ మొత్తం మనకి ఇదే డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బనారస్ మెటీరియల్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అలాగే శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 6390 రూపీస్. నెక్స్ట్ శారీ నెక్స్ట్ అయితే ఇది మార్వల్ చిఫాన్ లో రెడ్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. రెడ్ కలర్ కాంబినేషన్ కి మనకి లైట్ అంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు. పైన మనకి షిమ్మర్ మెటీరియల్ తో చిన్న గోట్ వర్క్ వచ్చింది. తర్వాత మనకి లీఫ్ వర్క్ లాగా లోపలంతా కూడా సాఫ్ట్ నక్కీ డిజైన్, తర్వాత అవుట్లైన్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ పిటాయి వర్క్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే టోటల్ గా మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అంటే కడ్డీ బోర్డర్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారండి. ఇది మొత్తం కూడా సాఫ్ట్ నక్కీతో లోపల ఫిల్ చేసేసి పిటాయి వర్క్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంతో ఏంటంటే మనకి అవుట్లైన్ వర్క్ చేశారు. ఇది ఒక టర్నింగ్ క్రీపర్ లాగా. టోటల్ శారీ అంతా కూడా ఈ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో పైన చూస్తున్నటువంటి బోర్డర్ దీనికి అటాచ్ చేస్తూ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు శారీకి. కాకపోతే షోల్డర్ పార్ట్లో మాత్రం 2.5 మీటర్స్ మాత్రమే మనకి ఇక్కడ వరకు కంటిన్యూ చేశారు. ఆ తర్వాత అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్ వద్దు, కొంచెం ఏదైనా వర్క్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఈ కలర్ కాంబినేషన్తో మనకి ఏదైనా ప్యాచెస్ దొరుకుతాయి కదా, ఆ ప్యాచెస్ని మనం డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే గోల్డ్ కలర్ కుందన్స్ని కొంచెం దగ్గరగా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీకి బ్లౌజ్ అయితే చాలా బాగుంది మేడం, కాంట్రాస్ట్ టైప్ లో ఉంది ఇది. ఓకే, మొత్తం టోటల్గా గోల్డ్ కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ స్టిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే సేమ్ బోర్డర్ అండి. శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ అటాచ్ చేశారు. దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ చేయించుకుంటే ఇంకా స్టైలిష్ లుక్ వస్తుంది, బాగుంటుంది, మంచి. ఈ సారీ కాస్ట్ ఇది 5990. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది డబుల్ షేడ్ లో ఉంది మేడం ఇది. ఓకే, డబుల్ కలర్ మనకి క్రీమ్ కలర్ కి ఎక్కువ గ్రీన్ కానీ లేకపోతే రెడ్ కలర్ కానీ చూస్తుంటాం. దీనికి ఆపోజిట్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ బ్లూ కలర్ షేడెడ్ లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి వీట్ కలర్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్న పైపింగ్ తీసుకున్నారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ జూట్ షిమ్మర్ మెటీరియల్ పైన మనకి పిటాయి వర్క్ తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ప్రతి ఒక్క సర్కిల్ లో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది దీంట్లో కంటిన్యూ అవుతుంది. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే పైన పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి వీట్ కలర్ ఉంటుంది. కింద పార్ట్ మొత్తం కూడా బ్లూ షేడ్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు. ఇది
వచ్చేసి మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఈ చిన్న బూటీస్ అనేది కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కుచిళ్ళ పార్ట్కి వచ్చేసరికి మనకి కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది. కుచిళ్ళ పార్ట్లో టోటల్గా బిగ్ సైజ్లో మనకి మ్యాంగో బూటీస్ బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. మ్యాంగో డిజైన్ బిగ్ సైజ్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి సాఫ్ట్ నక్కీ తీసుకున్నారు, అంటే సిల్వర్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా. ఈ బంచ్లో కూడా టోటల్గా మనకి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసి లోపలంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. అలాగే ఈ గ్యాప్ అనేది ఎక్కువ కనిపించకుండా ఫిల్ చేయడం కోసం మధ్యలో సేమ్ 2 కలర్స్ కాంబినేషన్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఏదైతే ఉందో 2 కలర్స్ కాంబినేషన్లో మనకి పోల్కా డాట్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి కుందన్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది మేడం. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ షేడెడ్లోనే ఉంది, షిఫాన్ మెటీరియల్. దానికి ఏంటంటే మనకి శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2490 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది పింక్ కాంబినేషన్లో, పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే మనకి శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. పైన షిమ్మర్ మెటీరియల్తో గోట్ వర్క్, తర్వాత పింక్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ కానీ మెటీరియల్ చేంజ్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే సాఫ్ట్ నక్కి ఒక లేయర్ లాగా తీసుకుని దానిపైన టోటల్గా కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్తో ఒక టర్నింగ్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు. లోపల వచ్చేసి మనకి ఒక చిన్నగా గోల్డ్ కలర్తో డిజైనింగ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కింద లేస్ వర్క్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్ తీసుకున్నారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చాలా దగ్గరగా ఇక్కడ ఏ కలర్స్ అయితే కాంబినేషన్ తీసుకున్నారో మనకి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే చాలా దగ్గరగా ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది, అవుట్లైన్ అంతా కూడా జరీతో ఇచ్చారు. టోటల్గా డిజైన్ అంతా కూడా మనకి హెవీగా కనిపించే విధంగా కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు దీనికి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ డిఫరెంట్ ఉంది, కాంట్రాస్ట్. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ యాడ్ చేశారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 5990 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది షిఫాన్ లో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. షిఫాన్ మెటీరియల్ లో డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ గా చూసినట్లయితే పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనకి 2 సైడ్స్ కూడా చిన్నగా గోట్ వర్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ వచ్చింది. పైన మనకి ఒక చిన్న లేస్ వర్క్ 2 సైడ్స్ యాడ్ అవుతుంది. తర్వాత మిడిల్ పార్ట్ లో ఈ టర్నింగ్ క్రీపర్ ఏదైతే ఉందో లోపలంతా కూడా మనకి జరీ థ్రెడ్ తో ఫిల్ చేసి దానిపైన కుందన్స్ ఇచ్చారు. అవుట్ లైన్ లుక్ అంతా కూడా మనకి డిజైనర్ ఉన్నటువంటి పిటాయి వర్క్ యాడ్ చేశారనమాట. కొంచెం డిజైన్ వచ్చినటువంటి పిటాయి వర్క్ తో శారీ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ డార్క్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ మనకి ఏ కాంబినేషన్ అయితే తీసుకున్నారో లోపల జరీ అలాగే చుట్టూ అంతా కూడా మనకి మొత్తం కూడా పిటాయి వర్క్ సేమ్ మెటీరియల్ ని మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ గా డిజైన్ చేశారు. డ్రాప్ టైప్ లో డిజైన్ కనిపిస్తుంది. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ ఉంటుంది. అవుట్ లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన కూడా మనకి కుందన్స్ ని యాడ్ చేశారు. 2.5 మీటర్స్ మాత్రం టోటల్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఓన్లీ 2 లైన్స్ మాత్రమే డిజైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 6590 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఎల్లో కాంబినేషన్ లో ఎల్లో కలర్. ఇదేంటంటే షిఫాన్ శారీలోనే మనకి జూట్ వీవింగ్ వచ్చిందనమాట. ఈ చిన్న చిన్నగా డాట్స్ లాగా ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి జూట్ తో వీవింగ్ వచ్చింది. ఈ శారీకి బోర్డర్స్ చూసినట్లయితే చాలా స్టైలిష్ గా చాలా నీట్ గా డిజైన్ చేశారు. పైన మనకి షిమ్మర్ గోట్ వర్క్, తర్వాత ఎల్లో కలర్, తర్వాత అటు ఇటు రెడ్ కలర్ తీసుకుని లోపలంతా కూడా మనకి పర్ల్ వర్క్ లాగా కనిపిస్తున్నటువంటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిగిలిన పార్ట్ అంతా కూడా ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకుని సిల్వర్ కలర్ కుందన్స్ యాడ్ చేసి మిడిల్లో మాత్రం రెడ్ కలర్ తీసుకున్నారు చిన్న స్టోన్ని. సో దానికి కాంట్రాస్ట్ గా కనిపించే విధంగా రెడ్ కలర్ లైన్స్ ఇచ్చేసి రెడ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి సారీ మిడిల్లో కూడా చిన్న చిన్న బుటీస్ లాగా అక్కడక్కడ డిజైన్ చేశారు. ఆ మధ్యలో అక్కడక్కడ కుందన్స్ కూడా యాడ్ చేశారు. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కుర్చీలో కొంచెం డిఫరెంట్ ఉంది మేడం ఇది. ఓకే, సేమ్ సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇక్కడ కంటిన్యూ చేశారు మిడిల్ పార్ట్ లో. అది కాకుండా అటు ఇటు ఏం చేశారంటే ఒక కల్సం మోడల్ లాగా ఒక డిజైనింగ్ ఇచ్చారు. దీంట్లో మనకి గ్రీన్ కలర్, రెడ్ కలర్, థ్రెడ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది. కుచ్చిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. మధ్యలో ఏంటంటే షోల్డర్ పార్ట్ లో మనం ఏదైతే సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో ఈ డిజైన్ ని కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ లో బోర్డర్ లో మనకి రెడ్ కలర్ యూస్ చేశారు కదా, రెడ్ కలర్ కుందన్ అండ్ థ్రెడ్ వర్క్.
సేమ్ ఆ కలర్ కాంబినేషన్ అంటే ఎల్లోకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ ఇలా ఇచ్చారు అనమాట. ఒక చిన్న లైన్ లాగా తీసుకున్నారు ఒక బోర్డర్ స్టైల్లో. హ్యాండ్స్కి ఇది సేమ్ ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఇది ఇచ్చారు. కాకపోతే అక్కడ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది కాబట్టి మనకి గ్రీన్ కలర్ తో లైన్స్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2890 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది పింక్ కాంబినేషన్ లో చాలా బాగుంది మేడం, నియోన్ కలర్. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ యాడ్ చేశారు. వన్ సైడ్ వచ్చేసరికి గోట్ వర్క్ గోల్డ్ కలర్ ఉంటుంది, వన్ సైడ్ చూసేసరికి మనకి మొత్తం కూడా బ్లూ కలర్ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది మనకి గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ గోల్డ్ కలర్ లోని జూట్ మిక్స్ ఉంటుంది. దాని కింద వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ పైన పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుందండి, మొత్తం పైన పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. కింద చూసినట్లయితే డిజైన్ పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. టెంపుల్ టైప్లోనే మనకి ట్రయాంగిల్ షేప్లో మనకి స్టెప్స్ వైజ్గా కనిపించే విధంగా డిజైన్ చేశారు. వేరే కలర్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే మనకి మొత్తం కూడా జరీ థ్రెడ్ యూస్ చేశారు. టోటల్గా మనకి దానిపైన గోల్డ్ కలర్తోనే కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ పైన వచ్చేసి మనకి సేమ్ చిన్న చిన్న లీవ్స్ లాగా సేమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ మీద గోల్డ్ కలర్ కుందన్స్ తో. ఈ సారీ కాస్ట్ 3990 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ లో ఉంది మేడం, ఇది లంగా వని స్టైల్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి జరీతో ఒక చిన్న లేస్ ఇచ్చారు, తర్వాత రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు, ఇంకొక సైడ్ గోట్ వర్క్ అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా యాంటిక్ కలర్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్ తీసుకుని మిడిల్లో మనకి కుందన్స్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తోనే కాటన్ థ్రెడ్ వర్క్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. ఇట్లా క్రాస్ లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్లో మనకి జరీతో టోటల్గా జరీతో మ్యాంగో డిజైన్ ఇచ్చారు, దానిపైన గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఇక్కడ కలర్ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనకి కుందన్స్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ క్రీమ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ మెటీరియల్ సేమ్ డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత బనారస్ మెటీరియల్, దీనిపైన కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. అదంతా కూడా మనకి జరీతోనే ఉంటుంది. ఇక్కడ హాఫ్ పార్ట్ మాత్రమే మనకి కుచిళ్ళ పార్ట్లో కనిపించే పార్ట్ అంతా కూడా ప్రతి ఒక్క మ్యాంగోకి కూడా ఒక చిన్న చిన్న కుందన్స్ని డిజైన్ చేశారు. మొత్తం అంటే కుచిళ్ళ పార్ట్ నుంచి కంటిన్యూ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి కుందన్ వర్క్ అండ్ సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. బోర్డర్స్లో మనం వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో సేమ్ రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ తీసుకున్నారు. అలాగే బోర్డర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని ఇక్కడ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3990 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది షిఫాన్ లో ఉంది, స్కై బ్లూ కలర్ కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి జరీ కలర్ కాంబినేషన్ తో సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి షిమ్మర్ ఉంటుంది. షిమ్మర్ మెటీరియల్ పైన ఒక లేయర్ లాగా బ్యాక్గ్రౌండ్ లో డార్క్ బ్లూ కలర్ ఏదైతే ఉందో శారీలో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక లేయర్ లాగా డిజైన్ చేసి కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా షిమ్మర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకి ఒక ఫ్లవర్ షేప్ లో అలాగే క్రీపర్ షేప్ లో ఇచ్చారు. దాని చుట్టూ అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్ వచ్చింది. అలాగే లోపలంతా కూడా చిన్న చిన్న కుందన్స్ ని యాడ్ చేశారు. ఈ టైప్ ఆఫ్ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇది షోల్డర్ పార్ట్ లో షిఫాన్ మెటీరియల్ పైన సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే ప్లెయిన్ గా ఉండకుండా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా దాని లోపలంతా కూడా చిన్న చిన్న పెటల్స్ లాగా ఇచ్చి కుందన్స్ ని కూడా యాడ్ చేశారు. దగ్గరగా హెవీగా కనిపించే విధంగా ఇచ్చారనమాట షోల్డర్ పార్ట్ మొత్తం కూడా. కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ యాడ్ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఇంకొక 2 లైన్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఏదైతే ఇంతకు ముందు నేను మీకు డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అని చెప్పానో అదే డిజైన్ని కొంచెం బిగ్ సైజ్లో మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ బిగ్ సైజ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో అది కంటిన్యూ అవుతుంది. మనకి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. మొత్తం కూడా మనకి షిమ్మర్ బ్లౌజ్ ఉంటుంది. శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్తో సేమ్ బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 5390 రూపీస్.
నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది బనానా సిల్క్ లో ఉంది మేడం, లైట్ బనానా కలర్ లో. సిల్క్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి బనానా సిల్క్ మెటీరియల్ మొత్తం కూడా వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ స్టైల్ డిజైన్ వచ్చింది. కానీ ఇది ప్రింట్ అండి వీవింగ్ లోనే ఉంది. వీవింగ్ ఉంది. ఓకే, ఇదంతా కూడా ప్రింట్ కాదు, మొత్తం వీవింగ్ లోనే ఉంది. చూడడానికి మాత్రం మనకి ప్రింట్ స్టైల్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క మ్యాంగో డిజైన్ లో కూడా మనకి 3 కుందన్స్ అనేది యాడ్ చేశారు. ఈ సారీ మొత్తం కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ మాత్రం కాంట్రాస్ట్ బోర్డర్స్, స్టైలిష్ గా కనిపించే విధంగా జంపింగ్ బోర్డర్స్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం కూడా ఇట్లా టర్నింగ్ లాగా ఉండే విధంగా పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు కొంచెం మాత్రమే. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే టోటల్ గా డిజైనర్ బోర్డర్ షిమ్మర్ మెటీరియల్ పైన బ్యాక్గ్రౌండ్ లోనే ఇంకొక లేయర్ లాగా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దానిపైన బ్యాక్గ్రౌండ్ లో కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. ప్రతి మ్యాంగోకి అలాగే కింద ఉన్నటువంటి ఈ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కి కూడా మొత్తం పర్ల్ ని యాడ్ చేశారనమాట. అక్కడక్కడ కాకుండా కంటిన్యూగా ఉండే విధంగా మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు. ఇలా జంపింగ్ బోర్డర్ స్టైల్లో మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. లైట్ కలర్ కాంబినేషన్ కి ఫుల్ డార్క్ లో ఇచ్చేసరికి కలర్ఫుల్ గా ఉంది. ప్లస్ మనకి డిజైనర్ సారీ అనడానికి ఏంటంటే మొత్తం కూడా మనకి పర్ల్ వర్క్ యాడ్ చేశారు. దీంట్లో మిడిల్ పార్ట్ లో మనకి ఏంటంటే కుచిళ్ళ పార్ట్ లో సగం వరకు మాత్రమే మనకి వర్క్ చేశారు కుందన్ వర్క్ అనేది. బ్లౌజ్ అయితే రాయల్ బ్లూ లో ఉంది మేడం. ఇది రా సిల్క్ మెటీరియల్ బ్లూ కలర్ ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ కుందన్స్ తో మనకి ఒక డిజైన్ ఇచ్చారు. మ్యాంగోస్ కి కూడా మనకి మొత్తం కూడా వర్క్ చేశారు. ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది కనిపించకుండా టోటల్ గా కుందన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ మాత్రమే ఇచ్చారు. అలాగే బోర్డర్ మనకి హ్యాండ్స్ లో వచ్చే విధంగా క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ 3890 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ అయితే ఇది షిఫాన్ లో ఉంది మేడం, లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ లో. బోర్డర్స్ చూసినట్లయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్, సారీకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్ గోట్ వర్క్, వన్ సైడ్ చూసినట్లయితే మొత్తం కూడా పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి పిటాయి వర్క్ తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. దానిపైన కూడా మనకి సిల్వర్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అంటే బోర్డర్లో కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది కదా, సేమ్ డిజైన్నే మనకి ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్తో పర్పుల్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన మనకి లీఫ్ టైప్లో షేప్ ఉన్నటువంటి చిన్న చిన్న కుందన్స్ని మొత్తం ప్రతి ఒక్క మ్యాంగోలో కూడా మిడిల్లో మనకి డిజైన్ చేస్తారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? అయితే బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది మేడం. ఇది శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 2690 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది ఎల్లో డబుల్ షేడ్ లో ఉంది మేడం, లైట్ అండ్ డార్క్. జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్, లెమన్ ఎల్లో అండ్ మ్యాంగో ఎల్లో షేడ్ కనిపిస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కూడా 2 వేరియేషన్స్ ఇచ్చారు. పైన మొత్తం కూడా అటు ఇటు కింద మనకి ఏంటంటే షిమ్మర్ మెటీరియల్ సిల్వర్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. పైన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ పైన మనకు ఒక టర్నింగ్ క్రీపర్ అనేది కనిపిస్తుంది. సిల్వర్ కలర్ లీవ్స్, గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అండ్ కుందన్ వర్క్. తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి లోపలంతా నక్కితో ఫిల్ చేసి అవుట్లైన్ అంతా పిటాయి వర్క్తో ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కూడా మనకి హిల్స్ టైప్లో 3 లైన్స్ కనిపించే విధంగా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే పైన షోల్డర్ పార్ట్లో. దీనికి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. సిల్వర్ కలర్ కాంబినేషన్ లీవ్స్ డిజైన్, అలాగే గోల్డ్ కలర్ లోపల ఫిల్ చేస్తూ ఇంకొక డిజైన్, ఒక టర్నింగ్ క్రీపర్ లాగా బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ క్రీపర్ పార్ట్ని కంటిన్యూ చేశారనమాట. ఈ బోర్డర్ కూడా మనకి ఈ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ కూడా మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ చేశారు. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా లైట్ లెమన్ ఎల్లో షేడ్ కనిపిస్తుంది. కింద మాత్రం మొత్తం కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు. కానీ కలర్ కాంబినేషన్ బాగుంది. ప్యూర్ జార్జెట్ మెటీరియల్, దట్టు మనకి ఫాలింగ్ మెటీరియల్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా సీక్వెన్స్ వర్క్ అండ్ జరీ వర్క్ ఇచ్చారనమాట. బంచెస్ టైప్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే కింద బోర్డర్లో పైన బోర్డర్లో హాఫ్ పార్ట్ మాత్రమే పింక్ కలర్ హిల్స్ టైప్లో ఏదైతే మనకి 3 లైన్స్ వేరియేషన్తో కనిపిస్తుందో ఆ బోర్డర్ని మాత్రమే మనకి కింద కంటిన్యూ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ ఫాలింగ్ మెటీరియల్ షేడెడ్లో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము. మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్తో జూట్ మిక్స్ ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా కామన్గా ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారనమాట.
ఈ సారీ కాస్ట్? ఇది 5590 రూపీస్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ లో ఉంది మేడం. ఇది లంగావని స్టైల్. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి మైకా ప్రింట్ ఇచ్చారు. ఇది గోల్డ్ కలర్ లో ఏదైతే కనిపిస్తుందో ఈ ట్రీ టైప్ లో ఇదంతా కూడా మనకి మైకా ప్రింట్. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైనింగ్ లాగా ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు. అంటే 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే బ్లూ కలర్ సిల్క్ మెటీరియల్ తో పైపింగ్, తర్వాత ఒక రిబ్బన్ మెటీరియల్ మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇంకొకటి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన 2 లైన్స్ వచ్చే విధంగా జరీ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే ఈ ప్లెయిన్ బంచ్ ఏదైతే ఉందో, అంటే మైకా ప్రింట్ బంచ్ కాకుండా ప్లెయిన్ బంచ్ ఏదైతే ఉందో ఈ బంచ్ పైన మనకి బ్లూ కలర్ అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇచ్చారు. 2.5 మీటర్స్ సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. షిఫాన్లోనే మనకి షిమ్మర్ మిక్స్ ఉందండి. మొత్తం మనకి షైనింగ్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి కింద మనకి హెవీ లుక్ ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ ఎక్కువ కనిపించే విధంగా ఉంటుంది. పైన బ్లూ కలర్ పైపింగ్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో బ్లూ కలర్ టచ్ చేస్తూ పర్ల్ వర్క్ ఒక బంచెస్ టైప్లో ఒక బోర్డర్ తీసుకున్నారు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో గోల్డ్ కలర్తో ఇంకొక 2 బోర్డర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. అలాగే మనకి రిబ్బన్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఉంటుంది. ఇక్కడ బోర్డర్కి మనకి కొంచెం వేరియేషన్ చూపించారనమాట. పింక్ కలర్ రా సిల్క్. కుచ్చిళ్ళ పార్ట్లో కూడా మనకి పింక్ కలర్ యాడ్ అయింది. సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. అలాగే పైన మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్లో బోర్డర్ కూడా మనకి పింక్ కలర్తో ఇచ్చారు కాబట్టి కామన్గా కంటిన్యూ అయ్యే విధంగా మనకి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ప్లస్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్? ఇది 3290 రూపీస్. 3290 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే సునీల్ గారు, శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.